విధేయతకు పట్టం, మహేష్కే కాంగ్రెస్ పగ్గాలు. బీసీ నేతకు పెద్దపీట, అందరివాడిగా గుర్తింపు. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమిస్తూ అధిష్టానం ప్రకటన. అంచెలంచెలుగా ఎదిగి పార్టీ పగ్గాలు చేపట్టేదాకా బీఎస్ తర్వాత మళ్లీ ఇందూరుకు పెద్ద పదవి కట్టబెట్టిన కాంగ్రెస్ బీసీ నేతకే అధిష్టానం ఓకే చెప్పింది. విధేయతకే పట్టం కట్టింది. అంచెలంచెలుగా ఎదిగి అందరివాడి అనిపించుకున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను పార్టీ అధిష్టానం పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టింది. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం ప్రకటించింది. నిజామాబాద్ నుంచి డీఎస్ తర్వాత మళ్లీ బీసీ నేతగా పీసీసీ పగ్గాలు చేపట్టిన మహేష్ మరోసారి ఇందూరు పేరును ఢిల్లీ రాజకీయాల్లో వినిపించేలా చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన పార్టీ ఎదుగుదలకు కట్టుబడి పనిచేస్తూ వచ్చారు. అధిష్టానం ఏ పిలుపునిచ్చినా దాన్ని అందిపుచ్చుకొని విజయవంతం చేయడంలో, రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో తనదైన ముద్ర వేసుకున్నాడు మహేష్. ఢిల్లీ పెద్దలతో ఆనాటి నుంచి సత్సంబంధాలు నెరుపుతూ వచ్చాడు. బీసీ నేతగా ఎదిగి వచ్చాడు. ఎన్ఎస్యుఐ నుంచి విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభించి పెద్దల ఆశీస్సులతో లీడర్గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను ఏర్పాటు చేసుకోవడంతో పాటు తనను తాను తీర్చిదిద్దుకుంటూ వచ్చారు మహేష్. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మహేష్కు సముచిత ప్రాధాన్యం ఇచ్చిన అధిష్టానం ఇప్పుడు పీసీసీ పదవిని కట్టబెట్టింది. సీఎం రేవంత్కు కూడా అత్యంత ఆప్తుడిగా ఉన్న మహేష్ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడంలో వీరిద్దరూ జోడెద్దుల బండిలా ముందుకు సాగుతారని అధిష్టానం భావించి ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది.